జై శ్రీరామ్ అండి. నిన్నటి వీడియోలోను అంతకుముందు వీడియోలో కూడా పెరుగు పచ్చడి ఆంటీ గురించి మీరు ఒక వీడియో చేయండి సిస్టర్, ఖచ్చితంగా మాకు వినాలని ఉంది అని చెప్పి ఒకళ్ళు అయితే అడిగారు అనమాట. ఒక సిస్టర్ అయితే అడిగారు. సో దాని గురించే నేను ఈరోజు మాట్లాడదామని అనుకుంటున్నాను. చాలామంది ఆవిడ గురించి మాట్లాడే మాటలు వినాలి అని అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ చేసే చేష్టలు అలానే ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు స్టార్టింగ్ స్టేజ్లో చాలా దారుణంగా ఒకళ్ళని హింస పెట్టి మరి ఇబ్బంది పెట్టి మరి ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకొని మరి పిల్లల లైఫ్ని డిస్టర్బ్ చేసుకొని మరి చాలా ఇబ్బంది పడ్డమే కాక పక్కన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. సో అదే కాకుండా జనాల్లో కూడా ఒక సింపతి క్రియేట్ చేసుకొని సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకుందనమాట. నాకు 2 ఆడపిల్లలండి, వాళ్ళ బాధ్యత మొత్తం నా మీద ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే నాకు ఎంతో కాసును డబ్బులు అయితే వస్తాయి, వాటి ద్వారా నేను నా పిల్లల్ని చదివించుకోగలను అని చెప్పి ఒక సింపతి డ్రామా అయితే క్రియేట్ చేయడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. టిక్టాక్లో ఉన్నప్పుడు బాగా వీళ్ళు డ్యాన్సులతోటి పిచ్చి పిచ్చి వేషాలతో పిచ్చి పిచ్చి డ్యాన్సులతోటి బాగా ట్రెండింగ్లోకి వచ్చి ఈ సింపతి వీడియోతోటి ఇంకా జనాల్లో పాతుకుపోయారనమాట. చాలామంది కూడా ఏమోలే, 2 చిన్నపిల్లల ఆడపిల్లల చదువుకొచ్చిండ్రా, ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుందని అందరూ సబ్స్క్రైబ్ అయితే చేశారనమాట. ఇక ఇదే అదనుగా ఆవిడ కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేసింది. ఎలా ఓవర్ యాక్షన్ చేసింది అంటే తన జీవితం గురించి చాలా వరకు నిజాలు బయటికి తెలిసేసరికి తట్టుకోలేక హాస్పిటల్ డ్రామా ప్లే చేసిందనమాట. అప్పుడు హాస్పిటల్ డ్రామా ప్లే చేయడమే కాక ఏ మాట అనకపోయినా సరే ఒక కాల్ రికార్డింగ్ని అడ్డం పెట్టేసుకొని ఒకళ్ళ మీద అనవసరంగా ఒక కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు చాలా ఇష్యూస్ అయ్యాయి. ఆ ఇష్యూ టైంలో కూడా అందరూ చాలామంది మాట్లాడారు. ఇకపోతే ఇప్పుడు ఆమె కొత్త నయా ట్రెండ్ ఏం పెట్టింది, ఏం చేస్తుంది అని అంటే, చక్కగా నేను అక్కడ సెట్ అయిపోయాను, ఒక వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎగ్గొట్టాల్సినవన్నీ ఎగ్గొట్టేసి చక్కగా వేరే రాష్ట్రానికి అంటూ వెళ్ళిపోయింది. అక్కడ ఏంటంటే వచ్చి రాని లాంగ్వేజ్లో నేర్చుకోవడమే కాక ఆ వచ్చి రాని లాంగ్వేజ్ కూడా మన దగ్గరే వాగి ఇంకాస్త నవ్వుల పాలు అనేది అవుతుంది అనమాట. సో ఇంకా వీళ్ళది చరిత్ర ఇలా ఉంది ఈవిడిది అంటే, అప్పుడు పోనీ పిల్లలు చిన్నపిల్లలు ఎందుకు వాళ్ళని ఏమీ అనకూడదు అనుకునే టైంలోనే చాలామంది జనాలు సింపతి చూపించే టైంలోనే పిల్లలు అప్పుడు ఓవర్ యాక్షన్ అంతగా చేయలేదు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే చాలా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నారు. పైగా జనాల దగ్గరే తీసుకున్న, అంటే జనాలు చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి ఆ వ్యూస్ ఇవ్వడం వల్ల వచ్చిన డబ్బులు ఏవైతే ఉందో, సో వాటితోటి ఆవిడ చాలా అభివృద్ధి చెందిందంటే ఒక ఇల్లు కొనడమే కాక రీసెంట్గా ఒక పొలం కూడా నేను తీసుకున్నాను అని చెప్పి వీడియోస్లో అయితే పెట్టడం జరిగింది. సరే, ఇవన్నీ ఏం తప్పు కాదు, కానీ ఇంకా కూడా ఆశ అనేది చావక ఈవిడ ఇంతకుముందు పచ్చళ్ళకి ఒక బ్రాండ్ ప్రమోట్ బాగా చేసిందనమాట. సో వాళ్ళకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది పక్కన పెడితే అది బాగా ఈవిడికి అలవాటైనట్టుంది. చెప్పి 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 ఇలాగ చెప్పి అలాగ చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేయడం ఎలాగా అలవాటు కదా. సో అలవాట్లో భాగంగా ఇప్పుడు వేరే వాళ్ళ పచ్చళ్ళల్లో కూడా వేళ్ళు పెట్టేసి అలా చేసి ఇలా చేసి వాళ్ళకి కొంచెం లాభం కనిపించేసరికి ఈవిడికి ఆశలు ఆగలేదన్నమాట. కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి, ఇక మనిషి కూడా చెట్టు మీదకి ఎక్కేసింది. ఈవిడే ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేయాలి అని అనుకొని ఎంత సెంటిమెంట్ డ్రామాస్ అంటే, అమ్మ అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని చేసే కొంతమంది ఉంటారండి, సిగ్గు శరం లేనోళ్ళు. అమ్మ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని నానా నాటకాలు ఆడతారనమాట యూట్యూబ్లో. ఇంకా ఆ పదం ఒక్కటి తప్ప ఇంకేది లేదు అనేది సింపతి. తల్లి పిల్లల సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని బాగుపడ్డోళ్ళు యూట్యూబ్లో చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఎక్కడ సిగ్గు లేదో శరం లేదో ఏం లేదో నాకు అర్థం కాదు, కానీ నిజంగా వాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి నటిస్తూ మాట్లాడతారు. ఏ మాత్రం సిగ్గు శరం అనేది లేకుండా జనాల దగ్గర సింపతి క్రియేట్ చేసుకుంటారు. ఒక మనిషిలో ఒక లోపం ఉందనుకోండి, సో ఆ లోపాన్ని బేస్ చేస్తూ ఒక పదం మాట్లాడితే ఆటోమేటిక్గా అవతల మనుషులు సెంటిమెంట్గా వీక్ అవుతారు. సో ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకొని బాగుపడుతున్న పనికిమాలిన వాళ్ళు యూట్యూబ్లో చాలామందే ఉన్నారు. జనాల వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో ఉండే వీక్నెస్ని బయటికి చెప్పి జనాల వీక్నెస్ని క్యాష్ చేసుకొని బతికేస్తున్నారనమాట కొంతమంది పనికి మాలిన వాళ్ళు.
సో ఇంకా ఈవిడ కూడా ఏంటంటే తల్లి అనే ఒక సెంటిమెంట్, అంటే మీ ఇంట్లో మీ అమ్మ చేసే పిండి వంటలు ఎలా అయితే ఉంటాయో నేను చేసేవి అలానే ఉంటాయి, 16 రకాల పొళ్ళు, 10 రకాల పొళ్ళు, పచ్చళ్ళు గిచ్చళ్ళు అవి ఇవి అని చెప్పేసి చెప్తుంది. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే ఎక్కడా కూడా వీళ్ళు ఒక్కసారి 4 డ్రెస్సులు మార్చుకొని ఒకే దగ్గర 4 వీడియోలు చేసి వారానికి సరిపడా వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ పొడుల దగ్గర కూడా ఇదే పరిస్థితి. 4 కాస్ట్యూమ్స్ మారుస్తారు, 4 ప్లేసులు చేంజ్ చేస్తారు, ఆ పొడులు చూపిస్తారు, తింటారు, అక్కడే మాట్లాడతారు, అక్కడే చేస్తారు. ఎవరు తీసుకుంటారు చెప్పండి? కేజీ వేలల్లో ఉంటే ఎవడన్నా కొంటాడా? ఇళ్లలో తయారు చేసుకోలేరు. 1000 పెట్టి 1 కేజీ పౌడర్ కొనాలంటే మాటలా అండి? పోనీ వాళ్ళదేమన్నా మన టేస్టా? లేదు. అసలు ఆవిడ చేసే కూరలన్నిట్లలో కూడా మనం టేస్ట్ చెయ్యలేమేమో అని అనిపిస్తాయి. ఎవరికైనా ఏదన్నా రెసిపీస్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈ రెసిపీ ఎంత బాగుంది, దీన్ని మనం ఈరోజే వండుకోవాలి, లేదంటే రేపు వండుకోవాలి, మెటీరియల్ లేకపోతే తెచ్చుకొనైనా సరే ఈ రెసిపీ చెయ్యాలి అని అనిపిస్తుంది కొన్ని ఛానల్స్ని చూస్తే. ఇక ఈవిడ చేసేది చూసినట్టయితే అసలు ఈ రెసిపీనే ట్రై చేయొద్దురా భగవంతుడా, ఇంత దరిద్రంగా ఉంది ఏంటని చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడు చూడు మసాలాలన్నీ వేసి పారనూకుతుంది, ఏదెంత అనేది లేదు, చేతికి ఎంత వస్తే అంత వేసుద్ది. అన్నదానం అంటది, అక్కడ చేసుకునే వాళ్ళకి వర్కర్స్కి వాళ్ళకే పెడుతుంది. మళ్ళీ అన్నదానం అంటది, వీళ్ళే తింటారు. ఇక ఆ పెద్దమ్మాయిది అయితే ఎక్స్ప్రెషన్ ఇంకా అల్టిమేట్. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో డిఫరెంట్గా ఉంటుంది. కళ్ళేందో మత్తుతో ఎవరైనా మత్తు ఇంజెక్షన్ ఇస్తే కనుక కళ్ళు ఆర్పుతారు చూసారా, అంటే ఆర్పాలని ఉండదు, ఆర్పాల్సి వస్తుంది. సో ఆ రకమైన ఫియర్ దీంతో ఫీలింగ్స్ తోటి ఆ అమ్మాయి ఫుడ్ దగ్గర చేస్తుంటుంది. చాలా చండాలంగా అనిపిస్తుంది. అసలు ఆ వీడియో తీసేవాళ్ళు మరి ఎలా తీస్తారో ఏం పాడో నాకు అర్థం కాదు, కానీ చూస్తే వేరే చండాలంగా అనిపిస్తుంది. ఆ ఎక్స్ప్రెషనే బాగోదు ఫస్ట్. అసలు అలాంటి ఎక్స్ప్రెషన్ తోటి ఫుడ్ తినడం ఏంటో ఇక వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పడానికే అవదండి. ఒక్కొక్కసారి ఏమో వేరే మతస్థుల వాళ్ళ దానికి సంబంధించి పండుగలు జరుపుకుంటారు, ఒక్కోసారి మన హిందువుల పండుగలు జరుపుకుంటారు. అసలు ఒక్కోసారి అయితే బొట్టు కూడా లేకుండా ముగ్గురు తిరుగుతారు. బొట్టు కూడా లేకుండా పైన అది వేసుకొని కొంగేసుకొని అదేదో చేసుకుంటూ హిందీలో మాట్లాడుకుంటూ తిరుగుతారు. అసలు మనం హిందూస్ అయితే హిందీ అంత ఫ్లూయెంట్గా ఒకవేళ ఆ లాంగ్వేజ్ చేసుంటే వస్తుందేమో, కానీ వీళ్ళు ఏంటంటే బై బర్త్ అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే మాట్లాడినట్టు మాట్లాడుకుంటారు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం చదువుకున్న చదువులో పదాలు వేరుంటాయి, బై బర్త్ అందులో పుట్టి మాట్లాడే పదాలు వేరుంటాయి. సో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వాళ్ళు మనోళ్ళు కాదు అని చెప్పేసి. అయినా సరే మనోళ్ళు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేసరికి వాళ్ళు నాటకాలు ఆడుతూ బొట్టు పెట్టుకొని పూజలు చేస్తున్నామని చెప్పి, జనరల్గా మనం భూమి పూజ ఎలా చేసుకుంటామండి, ఒక పంతులు గారిని పిలిపించుకుంటాము, చక్కగా అక్కడ ఇటుకలు పెట్టిస్తాము, మంచిగా పూజ చేయిస్తాము, దేవుడు ఫోటో పెడతాము, ప్రసాదాలు పెడతాము, నలుగురు చేత భోజనం చేపించి చేయి గడిగిస్తాము. ఇలా రకరకాలుగా ఉంటుంది మనం చేసేది. అసలు అయ్యగారు లేకుండా మనం ఏ పూజ మొదలు పెట్టాం. కానీ ఇక్కడ చూసారా, వాళ్ళు ఏ అయ్యగారిని పిలవరండి. ఎందుకంటే అలా పిలిస్తే అక్కడ వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళందరూ వచ్చి 4 తంతారన్న భయమో లేకపోతే ఇంకేందో తెలియదు, కానీ ఎప్పుడు ఏ పూజారిని పిలిపించి ఏది చేయరండి. వీళ్ళే మేము చేసుకుంటాం అనేకబడి అక్కడ కూర్చొని చేసుకుంటారు. కానీ అది మనం జనరల్గా చెయ్యం. ఎంత లేదు, రిలేటివ్స్ని పిలవకపోయినా, సొంత వాళ్ళని పిలవకపోయినా, చుట్టుపక్కల వాళ్ళని పిలవకపోయినా, అట్లీస్ట్ ఒక పూజారిని పిలిపించుకొని చక్కగా పూజ అయితే ఘనంగా చేయించుకుంటాం. కానీ అది ఏది లేకుండా వీళ్ళ ముగ్గురే కూర్చొని పూజ చేసుకున్నారంటేనే అక్కడ మీ అందరికి అర్థం కావాలి వాళ్ళు పైకి ఎలా నటిస్తున్నారని. అయినా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు ఎలా చూస్తారో ఏంటో. అసలు అంతలా చూసి మీరందరూ చేసే ఎంకరేజ్మెంట్ వల్ల వాళ్ళు ఈరోజు చక్కగా ఇల్లు కొనుక్కోగలిగారు, ప్లేస్లు కొనుక్కోగలిగారు. అలానే ఇంకా ముందు ఎన్నో సంపాదించుకుంటారు. చాలా రిచ్ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మీకు అర్థమై సావట్లేదు. వాళ్ళు ఏడవంగానే మీరు ఏడ్ చేస్తారు, వాళ్ళు నవ్వంగానే నవ్వేస్తారు. వాళ్ళు డైట్ ఫాలో అవ్వండి అనగానే మీరు డైట్ ఫాలో అవుతారు, వెళ్ళి సెంటర్లలో జాయిన్ అవుతారు. వాళ్ళు పచ్చళ్ళు కొనుక్కుంటారా బాబు అంటే మీరు వెళ్ళి పచ్చళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు డ్రెస్సులు అమ్మితే డ్రెస్సులు కొంటారు, చీరలు అమ్మితే చీరలు కొంటారు. ఆఖరికి వాళ్ళు ఏ గడ్డేసి ఆ పౌడర్లు తయారు చేసినా ఆ పౌడర్లు కొనడానికి కూడా ఉరుకుతున్నారు. మీరు ఉరకబట్టే ఆ పౌడర్లు 1000, 1500, 2000 అని పోతూ ఉన్నాయి. వీళ్ళు పెంచితే ఆటోమేటిక్గా మనం కొనే వేరే కంపెనీస్ వేరే వాళ్ళు కూడా అమ్మో ఆమెకు చూడు 1000 రూపాయలన్నా పోతున్నాయి, మనం ఎందుకు తగ్గియాలి, మనం కూడా 1000 రూపాయలు పెడదామని పెడతారు. అప్పుడు మీ అందరికీ తిక్క కుదురుతుంది. సో కాబట్టి ఎప్పుడు ఫేక్ పీపుల్ని ఎంకరేజ్ చేయకూడదు.
ఫేక్ మనుషులు అని తెలిసిన తర్వాత దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేసి మనకు కరెక్ట్ పర్సన్స్ ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాలి, పర్చేస్ చేసుకోవాలి. మీ వల్ల ఇంకొకళ్ళన్నా ఫ్యామిలీ కరెక్ట్గా చేసేవాళ్ళు బతికినట్టు అవుతుంది. ఆల్రెడీ బతికి వాళ్ళకి ఎక్కువై, వాళ్ళ తిండే వాళ్ళకి ఎక్కువై ఉన్నోళ్ళని ఎందుకండి ఇంకా మీరు ఎక్కువ చేసేది? లేనోళ్ళని ఎంకరేజ్ చేయండి, తప్పలేదు. కొత్తగా స్టార్టప్ బిజినెస్ చాలామంది పెట్టారు పాపం, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వాళ్ళని కాదు మీరు ఎంకరేజ్ చేసేది. సో అనవసరంగా ఈ పెరుగు పచ్చడి గురించి ఎక్కువ మాట్లాడినా వేస్ట్ అండి. ఆల్రెడీ తెలుసు ఆవిడ గురించి, అందరికీ తెలుసు. సో నాకు తెలిసినంత వరకు నేను ఇన్ని రోజుల నుంచి చూసింది వరుసపెట్టి చెప్తూనే ఉన్నాను. చెప్తుంటే చాటడు పురాణం లేండి, 4 రోజులైనా మీకు తనివి తీరదు. నాకైతే చెప్తూ ఉన్నా కానీ దొరుకుతూనే ఉంటుంది ఆవిడ గురించి టాపిక్ చెప్పడానికి. అంత ఘోరమైన టాపిక్స్ ఉన్నాయి, అంత ఘోరమైన హిస్టరీ ఉంది ఆవిడ వెనకాల. సో అదంతా మనం చెప్పుకుంటూ పోతే మీకు టైము ఇక్కడ సెట్ అవ్వదు. ప్లస్ నాకు కూడా అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా యాక్చువల్గా నా దగ్గర లేదు. కాబట్టి నేను ఇంతటితో అయితే ఇది ఆపేస్తున్నాను. అంటే ఆపేయడం అంటే ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇంకా ఏమైనా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే మీకు ఏమన్నా అనిపించినా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.